ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపయు కాపుదల సమాధానం, దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. భయంకరమైన ఎండలు కాయాల్సిన పరిస్థితి, కానీ దేవుడు అద్భుతంగా ఆయా సమయాల్లో ఆయా గత వారాల్లో వర్షాలని దేవుడిచ్చి కొంచెం వాతావరణాన్ని ఆయన చల్లబరిచాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ దినం దేవుని యొక్క లేఖనంలో నుండి మాటను మనం ధ్యానించుకుందాం. 17వ కీర్తన ఆఖరి వచనం ఇలా చెప్తుంది: నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నీ స్వరూప ముఖదర్శనంతో నేను ఆశను తృప్తిపరచుకుంటానని. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనాకారుడైన దావీదురాజు దేవుని సన్నిధిలో దేవుని చూడడానికి ఆయన యథార్థంగా చెప్తున్నాడు, నేనైతే నీతి గలవాడనై. అంటే పరిశుద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం, కపటము లేని స్థితి. దేవుని ముఖదర్శనాన్ని మనం చేయాలంటే కపటముతో, నటనతో మనం ఆయన ముఖదర్శనం చేయలేం. దేవుని చూడాలంటే దేవుని యొక్క వాక్యంలో యేసయ్య చెప్తాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో దావీదురాజు వలె మనం కూడా ధైర్యంగా నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేస్తాను అని ఆయన యొక్క సన్నిధిలో దావీదు ఏ విధంగా ధైర్యంగా చెప్పగలిగాడో, అలాగే మనం కూడా దేవుని చూడాలి అని అంటే, దేవుని చూడాలి, దేవుని దర్శించాలంటే మన జీవితం కూడా హృదయ పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, మన మాటల్లోనూ, చూపుల్లో, ఆలోచన, క్రియ, నడకలో, సమస్తంలో మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా మన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం అలా కలిగి కొనసాగినప్పుడు నిత్యముగా మనం ఆయన ముఖదర్శనంతో మన ఆశను దేవుని సన్నిధిలో తృప్తి పడవచ్చు. సో దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలం ముందు గమనించాలి. ఈ యొక్క మాట ప్రకారంగా దైవజనుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై దేవుని ముఖ దర్శనం చేస్తాను. నేను మేలుకొన్నప్పుడు నా యొక్క ఆశ తీరాలంటే దేవుని యొక్క స్వరూప ముఖ దర్శనంతో నా ఆశలు తీర్చుకుంటాను. సో మనం ఆయన చెప్పిన మాట ప్రకారంగా మన దైనందిన జీవితంలో మనము దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలంటే మనకి యథార్థత, పరిశుద్ధత, పవిత్రత అది మనకు అవసరం. హృదయ శుద్ధిగా ఉండాలి. హృదయంలో కల్మషం లేకుండా, ద్వేషం లేకుండా, కక్ష లేకుండా, అసూయ లేకుండా, పగ లేకుండా, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారని ఇవన్నీ రాత్రికాలపు, గతకాలపు జీవితంలో జరిగినవన్నీ మళ్ళా నెమరు వేసుకుంటూ ఈ దినాన్ని మనం క్రొత్తగా, నూతనంగా ప్రారంభిస్తున్నప్పుడు అవన్నీ పాత జీవితపు, గతకాలపు ఆలోచనలతో క్రొత్త జీవితం, క్రొత్త దినాన్ని కూడా అలాగే ప్రారంభిస్తే ఉపయోగం ఏముంటుంది? కనుక దేవుని యొక్క సన్నిధిలో దావీదురాజు వలె నేనైతే మేలుకొనినప్పుడు ఆయన ముఖదర్శనంతో ఆయన ముఖదర్శనం చేస్తాను, నేను మేలుకొనినప్పుడు ఆయన స్వరూప ముఖదర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అన్నటువంటి మాట ప్రకారంగా మన జీవితంలో కూడా ప్రతిదినం ఆయన సన్నిధిలో మనం నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి దినాన్ని మనము ఆయన యొక్క ముఖ దర్శనంతోనే ప్రారంభించాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములెన్నడూ లజ్జింపవు, అంటే సిగ్గుపడవు. సో మనం ఆయన ముఖదర్శనం చేయాలంటే మనకు యథార్థత, పరిశుద్ధత, నీతి మనకు ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం నీతి కలిగి ఆయన ముఖ దర్శనం చేస్తామో ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. మనం ఏ పని చేసినా ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. దేవుడు అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో మనకు తోడుగా నిలిచి ఆయన జయమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు దావీదురాజు జీవితంలో కానీ, ఆ తర్వాత ఆయన వంశంలో వచ్చినటువంటి రాజైన హిజ్కియా కానీ మనం గమనిస్తే, హిజ్కియాకు కూడా దేవుడు తోడుగా ఉన్నందువలన, హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి తోడే ఉన్నందువలన ప్రతి చోట ఆయన జయము పొందెను అని రాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున మన జీవితంలో కూడా మనం ప్రతి చోట, ప్రతి సమయంలో మనం జయము పొందడానికి
మనం విజయం పొందడానికి, దేవుని చేత మన జీవితాలు దీవెనకరంగా ఉన్నతంగా నడిపించబడాలంటే మనము ఆయన ముఖదర్శనం చేయాలి. ఆయన ముఖదర్శనం చేయాలంటే మనకు పవిత్రత అవసరం, పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత అవసరం. పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనం ఆయన ముఖదర్శనాన్ని చేయగలం. యేసయ్య శరీరధారిగా ఉన్న ఈ దినాలలో, భూమి మీద ఆయన ఉన్న దినాలలో పేతురుతో ఈయన ఆ మాట చెప్పాడు. యేసయ్య చెప్పాడు, నువ్వు నన్ను ఎరుగరని ముమ్మారు వంకుతావు, అబద్ధం చెప్తావు, కోడి కొయ్యకు మునిపే. లేదు నేను నీతో చావడానికైనా సిద్ధమే అన్నటువంటి పేతురు అబద్ధం చెప్పేశాడు, ముమ్మారు చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. చివరికి కోడి కొయ్యగా పేతురు యేసు ప్రభు పేతురు వైపు చూచాడు, పేతురు యేసు వైపు చూచాడు. ఆ చూచిన తర్వాత వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను అని రాడు. వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పేతురు గారు సద్వినియోగపరుచుకున్నారు. గ్రేస్ పీరియడ్. అయ్యా నన్ను మన్నించండి అని ఆయన చూపులు ఈయన మీదకి రాగా, ఈయన కూడా తగిన సందర్భంలో యేసయ్య చూస్తున్నప్పుడు ఈయన కూడా చూచాడు యేసయ్య వైపు. సో ఆయన ముందుగానే పేతురుకి చెప్పాడు కనుక, వాత్సల్యత కనపరిచాడు కనుక, పేతురు ఇలా చేస్తావని, పేతురు ఇలాగ నడుస్తాడని ఆయనకి తెలుసు కనుకనే ఆ సమయానికి దేవుడు ఆయన వైపు చూచాడు. పేతురు కూడా ఆయన యొక్క దృష్టిని దూరం చేసుకోవాలి. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగింది. ఆయన జీవితంలో వెళ్ళి తను చేసిన పొరపాటు నిమిత్తమై పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని కనికరాన్ని పొందాడు. అందుకనే యేసయ్య మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత పేతురుని అమితంగా ప్రేమించాడు. అనేక సార్లు పేతురుతో ఆయన సంభాషించాడు. ఒకసారి ముమ్మారు ఒకే సమయంలో ముమ్మారు అడుగుతున్నాడు, వీరందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అని. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కనికరం వాత్సల్యం ఇంకా నిలిచి ఉండగా, ఒకవేళ నువ్వు దిగజారిపోయావేమో, దేవునికి దూరం అయిపోయావేమో, దేవుని ముఖదర్శనం చేసే పరిస్థితి కూడా నీకు లేకుండా పోయిందేమో, దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావేమో, ఈ ఉదయకాలపు వర్తమానం ద్వారా పశ్చాత్తాపడు, సంతాపంతో దేవుని ఎద్దుకు రావడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన కృపని కనుపరుస్తాడు. నువ్వు తిరిగి దేవునితో సమాధానపరచబడతావు, ఐక్యపరచబడతావు. దేవునితో ముందున్న స్థితి కంటే రెట్టింపుగా ఒక ఉన్నతమైన జీవితాన్ని నువ్వు జీవించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్పు, దేవా నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేయాలని కోరుకుంటున్నాను. నా పొరపాట్లు తప్పిదాలు మన్నించండి అని నువ్వు కోరుకుంటే, ఒకవేళ దిగజారిపోయిన స్థితిలో ఉన్నా సరే దేవుడు మళ్ళా నిన్ను నూతనపరిచి ఆయన ముఖదర్శనం చేసేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయ కాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. అవును ప్రభువా, అయ్యా 17వ కీర్తన ఆఖరి వచనంలో రాయబడినట్లుగా నేనైతే నీతి గలవాడిని, ఆయన ముఖదర్శనం చేసేదనని, నేను మేలుకొనినప్పుడు ఆయన స్వరూప ముఖదర్శనంతో నా ఆశను తీర్చుకుందునని దావీదు దావీదురాజు ఏ విధంగా చెప్పారో విధంగానే ప్రభువా ఉదయకాలం ముందు కూడా నా తండ్రి అయ్యా మీ ముఖదర్శనం చేసేటట్లుగా ప్రతి వారికి కృప దయచేయండి. ప్రతి వారికి కృప దయచేయండి. ఎవరైతే మీ ముఖదర్శనం చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారిని మీరు మీ ముఖదర్శనానికి రావడానికి సహాయపడండి. వారి యొక్క పొరపాట్లు తప్పిదాలు క్షమించండి. వారి హృదయాలను నూతనపరచండి. ఎవరైతే ఈ క్షణంలో ఈ సమయంలో పశ్చాత్తాపడుతున్నారో వారిని మన్నించండి, వారికి సహాయం చేయండి. వారికి నాయన మీ కృపను విస్తరపరిచి నాయన మళ్ళా తిరిగి మీ వద్దకు వచ్చేటట్లుగా, మీ ముఖదర్శనం చేసుకునేటట్లుగా, మీ స్వరూప ముఖదర్శనంతో వారి జీవితాలు ఆస్వాదించబడేటట్లుగా, తృప్తిపరచబడేటట్లుగా వారు మీ తట్టు చూచినప్పుడు వారికి వెలుగు కలిగినని రాయబడినటువంటి మాట ప్రకారంగా వారి జీవితాలు వెలిగించబడినట్లుగా, అలాగే వారికి మీరు తోడుగా ఉన్నందువలన ఎక్కడికి వెళ్ళినా అక్కడ జయము పొందినట్లుగానే ఈ ఉదయకాలం మందు ప్రతి ఒక్కొక్కరి జీవితం అది ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను అన్ని విషయాలు నీ బిడ్డలు వర్ధిల్లుతూ నాయన మీ నామాన్ని ఘనపరచుటకు సహాయం చేయండి. కృపయు కాపుదల సమాధానం మెండుగా నీ బిడ్డలకు దయచేసి
ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప ఆయన ముఖ దర్శనం చేయడానికి ఆశపడుతున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ముఖ్యంగా నీవు ఆయన ముఖ దర్శనం చేయాలన్న ఆశ కోరిక నీలో ఉన్నట్లయితే తప్పకుండా ఆయన నిన్ను తన సన్నిధికి నడిపిస్తాడు. నిన్ను ఆయన పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన ముఖ దర్శనంతో నువ్వు దీవించబడతావు. ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరచును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మర్చిపోవద్దని తప్పకుండా ఈ మాటలు అనేకులకి షేర్ చేయండి. అద్భుతకరంగా దేవుడు వారిని వారి కుటుంబాలు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉంది. ఆమేన్.